వారధుల్లాగా మేము జరుగుతున్న అవినీతి అలాగే విద్యుత్ సమస్య ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి దీనికి సమాధానం చెప్తావా అంటే, రండి మీకెందుకో నేను సమాధానం చెప్తా అన్నావు కదా సంతోష్ రావు. దానికి సంబంధించిన వీడియోస్, తర్వాత నువ్వేం చేసావు ఆడియోస్ అన్నీ ఉన్నాయి, అన్నీ ఈరోజు బయట పెడతా. దాంతోపాటు నేను ఒక సవాల్ కూడా విసిరా సంతోష్ రావు నీకు. ఏమని విసిరాను? సంతోష్ రావు, ఒకవేళ నువ్వు సమాధానం చెప్పకపోతే నెక్స్ట్ ఎపిసోడ్కి ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా అన్న. నేను రెడీ, నేను అసలు అవినీతి పరుణ్ణి కాదు, నేను నిఖార్సైన అని చెప్పావు కదా. రైట్, ఇక సంతోష్ రావు కథనాల్ని మనం రెగ్యులర్గా ప్లే చేద్దాం. సంతోష్ రావు, నీ మీద ఎంక్వైరీ కమిషన్ కూడా వేస్తున్నారని తెలిసింది. నీ భాగోతం మొత్తం ఖచ్చితంగా బయటకు వస్తుంది. బీఆర్కే న్యూస్ చేసిన పోరాటంతో ఎంక్వైరీ కమిషన్ ముందుకొచ్చి ఎంక్వైరీ కమిషన్ నీ మీద వేయబోతూ ఉన్నారు ప్రభుత్వం తరపున. సో చూద్దాం, మొత్తం బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ కూడా మేము సపోర్ట్ చేస్తాము. మా దగ్గర ఉన్న ఆధారాలు మొత్తం కూడా చూపిస్తాం. అలాగే మేము నీ అవినీతి భాగోతాల్ని చెప్పడం కోసమని పవర్ మినిస్ట్రీకి అపాయింట్మెంట్ అడిగాము. దాంతోపాటు పవర్ సెక్రటరీకి కూడా అపాయింట్మెంట్ అడిగిన పరిస్థితి. అన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ మీద కోర్టుకు వెళ్తాం. ఎందుకంటే కోర్టుకు వెళ్ళాలంటే క్లారిటీ ఉండాలి సంతోష్ రావు. మా దగ్గర ఫుల్ క్లారిటీ ఉంది. మేము నీకు అడిగే ప్రయత్నం చేసామా లేదా ఎన్ని కూడా కోర్టుకు చూపించాలి కదా. సో అందులో భాగంగా మేము మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశాం. మీరేం సమాధానం చెప్పారో ఒకసారి సంతోష్ రావు చెప్పిన సమాధానాన్ని, అంటే సమాధానం అంటాం కంటే కూడా ఆ రోజు లైవ్లో ఏం జరిగిందో ఒకసారి ప్లే చేయండి. పీసీఆర్ యాక్చువల్గా టవర్స్ వెయిట్ మీరు 3400 to 3900 వరకు వెయిట్ ఇచ్చారు కేజెస్. కానీ అక్కడ చూస్తే మొత్తము జిఐ పూత కాకుండా జిఐ పూతతో ఐరన్ టవర్స్ వేసిన పరిస్థితి అక్కడ. మొత్తం అండి అక్కడ నెల్లూరు దగ్గరలో మొత్తం అవే కదా. అన్ని మేము చూసి వచ్చాం. మేము ఆల్రెడీ మొత్తం కూడా పెట్టాం కదా. దీనికి సంబంధించిన కథనాలు కూడా వస్తున్నాయి కదా. 2000 కేజీలు కూడా ఉంటుంది ఆ టవరు. 3 సంవత్సరాల మనకేనండి ఆ టవరు. ఎవరండి రెస్పాన్సిబిలిటీ? ప్రజాస్వామ్యం కదా ఇది. అందుకే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకండి మీరు ఇంత టెక్నికల్లీ లాజికల్లీ ఎందుకు ఇలా చేస్తున్నారు సంతోష్ రావు గారు అని మిమ్మల్ని అడిగే ప్రయత్నంలో భాగంగానే చేస్తున్నాం. అందుకే మీరు మా ఆఫీస్ రండి, మేము చూపిస్తా ఉంటాను. అరే మీ వాళ్ళు ఎవరు ఇప్పుడే కదండి మా ప్రతినిధి మాట్లాడారు. మీ వాళ్ళు ఎవరు కాంటాక్ట్ లో రావట్లేదు, మీ వాళ్ళు ఎవరు స్పందించట్లేదు అంటున్నారు కదా. మీరు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదండి. అవును, మీరు ఇప్పుడు ఎత్తారు, మేము లైవ్ లో ఉన్నాం కదా, ఎత్తాల్సి వచ్చింది. మీరు మీరు రండి, ఒకసారి చూపిస్తాము మీకు వచ్చింది. ఎస్, చూశారు కదా. అసలు మీరు రండి, నేను చూపిస్తా, నేనుండి చూపిస్తా అని లైవ్ లో చెప్పాడు కదా ఆయన. ఇంతకుముందు గతంలో కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి నేను మీటింగ్లో ఉన్నాను, నేను అసలు క్యాంపుల్లో ఉన్నానని చెప్పాడు. తర్వాత మళ్ళీ కాల్ చేస్తే కథనాలు 2-3 ప్లే అయిన తర్వాత ఈ మనిషి అసలు ఈయన టాలెంట్ చూపించడం కోసం అని ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసి ఏం చూపించాడు? మేకపోతు గాంభీర్యం అనమాట. నేను అసలు అవినీతి రహితంగా మొత్తం చేశాను, మొత్తం బాగా చేశాను, అసలు సీఎండీగా నా అంత బాగా ఎవ్వడూ చేయలేడు, నేను చూపిస్తాను రండి అన్నాడు. వెంటనే నేనేం చేశానంటే ఆయన ఓకే స్పందించాడు, వాట్ ఎవర్, సరే ఏదో చెప్పే ప్రయత్నం చేస్తాడేమో చూద్దామని నేను ఫోన్ చేశాను సంతోష్ రావుకు. సంతోష్ రావు ఫోన్ చేస్తే, అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా, అందుకు ఫోన్ చేశాను. తర్వాత రోజు ఏం చెప్పాడో వినండి, ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. సంతోష్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి, ఎవరండి? నేను రఫీన్ మాట్లాడుతున్నానండి. రఫీ గారు చెప్పండి. ఏం లేదు, అదే మీరు ఆన్సర్స్ చెప్తా అన్నారు కదా, మీ 4G కిట్ పంపిస్తే ఈ రోజు ఏమైనా లైవ్కి వస్తారేమో. మీరు రండి, మీరు ఆఫీస్ రండి, ఆఫీస్కి వచ్చి మీకు ఏం కావాలని అడగలిస్తాను. అలా కాదు, ఈ టైం ఏమైనా ఇస్తారా? అపాయింట్మెంట్ అలా ఏమైనా ఇస్తారా మీరు? ఏది మీది టైము అపాయింట్మెంట్ ఇస్తే విల్ కమ్ దేర్ ఆఫీస్. రండి, మీరు రేపు రండి, రేపు మార్నింగ్ 1st hour రండి, ఇస్తాను. రేపు మార్నింగ్ 1st hour? ఓకే అండి. ఏమైనా కన్సర్న్ కాంటాక్ట్ నెంబర్ ఉందా? మీకే కాల్ చేస్తే సరిపోద్దా? ఏదండి కన్సర్న్ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా? మీకే కాల్ చేస్తే సరిపోద్దా? నాకే కాదు, మా ఆఫీస్ తెలుసు కదా మీకు. ఓకే, డన్ డన్ డన్. మా ఆఫీస్ తెలుసు, 11:30కి ఎప్పుడైనా రండి. ఓకే 11:30. ఓకేనండి. 2కి వస్తాము, మా టీం వస్తుంది మీ దగ్గరికి. మా టీం వస్తుంది, 2కి వస్తాం. ఓకే ఓకే ఓకేనా, డన్ అండి. థ్యాంక్ యూ. 2కి వస్తారా? 2కి 2 o'clock. ఓకే ఓకే. మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలో అడగండి, ముందుగానే మాకు ఇది ఉంది, దాని ఇన్ఫర్మేషన్ పంపిస్తాను నేను ఈ రోజు మీకు. ఆ క్వశ్చన్ అది పంపిస్తాను, పంపించండి. మా దగ్గర మా పేషి ఉంటాడు ఆఫీస్ లో, నేను క్యాంప్ లో ఉన్నాను, పేషి ఉంటాను. మీరు కలవరా ఎప్పుడు? అది రేపు నేను 100% కలుస్తాను. ఓకే డన్, చలో ఓకే, నేను కలుస్తాను. మీరు పంపించే క్వశ్చన్స్ ఈ రోజు పంపించండి, పంపించేస్తాను. మీరు ఏమడగలరో దాని మీ డౌట్స్ అన్ని మేము దాన్ని క్లారిఫై చేస్తాం. మీ మెయిల్ ఏమన్నా పెడతారా? ఇప్పుడే పంపిస్తాను నేను క్వశ్చన్. cmd@gmail.com. ఓకే డన్ అండి, పంపిస్తానండి.
ఓకే పంపించండి. థ్యాంక్ యూ. ఎస్ చూశారు కదా సంతోష్ రావు సమాధానం. ఒక్కసారి మళ్ళీ విందాం, ఇది ఒకసారి ప్లే చేయండి. అంటే ప్రజలకి తెలియాలి ఎంతలాగా పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు, ఏ రేంజ్లో అవినీతి చేసి టెక్నికల్లీ లాజికల్లీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఈరోజు బీఆర్కే న్యూస్ సాక్షిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సంతోష్ రావు నిన్న అంటే లైవ్లో ఉన్నప్పుడు ఏం చెప్పాడు, రండి నేను మాట్లాడతానన్నాడు. అందులో భాగంగా నేను అతన్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. కాంటాక్ట్ అయినప్పుడు ఏం చెప్పాడు ఒకసారి మళ్ళీ వినండి. సంతోష్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి, ఎవరండి? నేను రఫీన్ మాట్లాడుతున్నానండి. రఫీ గారు చెప్పండి. ఏం లేదు, అదే మీరు ఆన్సర్స్ చెప్తా అన్నారు కదా, మీ 4G కిట్ పంపిస్తే ఈ రోజు ఏమైనా లైవ్కి వస్తారేమో. మీరు రండి, మీరు ఆఫీస్ రండి, ఆఫీస్కి వచ్చి మీకు ఏం కావాలని అడగండి, ఇస్తాను. అలా కాదు, అప్పుడు ఈ టైం ఏమైనా ఇస్తారా, అపాయింట్మెంట్ అలా ఏమైనా ఇస్తారా మీరు? ఏది మీది టైము అపాయింట్మెంట్ ఇస్తే విల్ కమ్ దేర్ ఆఫీస్. రండి, మీరు రేపు రండి, రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్ రండి, ఇస్తాను. రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్. ఓకే అండి. ఏమైనా కన్సర్న్ కాంటాక్ట్ నెంబర్ ఉందా, మీకే కాల్ చేస్తే సరిపోద్దా? ఏదండి కన్సర్న్ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా, మీకే కాల్ చేస్తే సరిపోద్దా? నాకే కాదు, మా ఆఫీస్ తెలుసు కదా మీకు. ఓకే డన్ డన్ డన్. మా ఆఫీస్ తెలుసు 11:30కి ఎప్పుడైనా రండి. ఓకే 11:30 నుంచి. ఓకేనండి, 2కి వస్తాము. మా టీం వస్తుంది మీ దగ్గరికి. ఏమండి? మా టీం వస్తుంది, 2కి వస్తాం. ఓకే ఓకే ఓకేనా, డన్ అండి. థ్యాంక్ యూ. 2కి వస్తారా? 2కి 2 o'clock. ఓకే ఓకే. మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలో అడగండి, ముందుగానే మాకు ఇది ఉంది దాని ఇన్ఫర్మేషన్ పంపిస్తాను నేను ఈ రోజు మీకు. ఆ క్వశ్చన్ అది పంపిస్తాను. పంపించండి. మా దగ్గర మా పేషి ఉంటాడు ఆఫీస్ లో, నేను క్యాప్ లో ఉన్నాను, పేషి ఉంటాను. మీరు కలవరా ఎప్పుడు? అది రేపు నేను 100% కలుస్తాను. ఓకే డన్, చలో. ఓకే నేను కలుస్తాను. మీరు పంపించే క్వశ్చన్స్ ఈ రోజు పంపించండి, పంపించేస్తాను. మీరు ఏమడగలదో దాని మీ డౌట్స్ అన్ని మేము దాన్ని క్లారిఫై చేస్తాం. మీ మెయిల్ ఏమన్నా పెడతారా? ఇప్పుడే పంపిస్తాను నేను క్వశ్చన్. cmd@gmail.com. ఓకే డన్ అండి, పంపిస్తానండి. ఓకే పంపించండి. రైట్, చూశారు కదా ఏంటి 100% కలుస్తాడంట ఆయన. 100% అంటే 100% అవినీతి ఎలా చేస్తున్నాడు ఆయన, అలాగే 100% కలుస్తాను అని ప్రగల్భాలు పలికాడు ఆయన. సరే కలుస్తానన్నాడు కదా, అపాయింట్మెంట్ ఇస్తాను, మెయిల్ పంపించండి అన్నాడు. మా బాధ్యత కింద మేము తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మెయిల్ పంపించాము. ఒకసారి ఆ మెయిల్ ప్లే చేయండి. చూడొచ్చు సంతోష్ రావు గారికి అని ఒక మెయిల్ని సిద్ధం చేసి, ఈ మెయిల్ని మనం చూడండి మొత్తం 25 క్వశ్చన్స్తో సంతోష్ రావుకి మెయిల్ పంపించడం జరిగింది.